Friends, today Gnanaswarup want to tell about HCF and LCM. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కాన్సెప్ట్ చెప్పబోతున్నాను. ఫస్ట్ మనం ఎల్సిఎం గురించి నేర్చుకుందాం. ఎల్సిఎం అంటే ఏమిటి? లీస్ట్, ఎల్ అంటే లీస్ట్, సి అంటే కామన్, ఎం అంటే మల్టిపుల్, హెచ్సిఎఫ్ అంటే ఏమిటి? హైయెస్ట్, కామన్, ఫ్యాక్టర్. హెచ్సిఎఫ్కి ఇంకో నేమ్ కూడా ఉంది. ఏంటిదంటే జీసీడి. జీసీడి ఫుల్ ఫామ్ గ్రేటెస్ట్, కామన్, డివైజర్. ఫస్ట్ మనం ఎల్సిఎం గురించి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 12, 24, 48 ఎల్సిఎం. ఫస్ట్ చిన్న టేబుల్ మనం తీసుకోవాలి, సో దట్ ఈ మూడు 2 టేబుల్లో పోతాయి. సో 2, 6, 12, 24. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే లీస్ట్ అంటే చిన్న, అంటే మనం చిన్న టేబుల్లో చూసుకోవాలి. 2, 3, 4, 12. 3, 1, 4, 4, 1, 1. మనం 3, 4 ఇలా రెండు. ఇప్పుడు సేమ్ నెంబర్ వచ్చిందంటే మనం ఇప్పుడు సపోజ్ ఇక్కడ 4 వచ్చింది. 4 వచ్చింది కాబట్టి మనం 4 టేబుల్తో 1, 1 మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు లీస్ట్ కామన్ మల్టిపుల్ కాబట్టి ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ టేబుల్లో ఉండే నెంబర్స్ మాత్రమే మనం ఇక్కడ రాస్తాం, మిగతా నెంబర్స్ రాయం. సో దట్ ఎల్సిఎం ఈ చివరిలో ఉన్నాయి కదా నెంబర్స్, ఈ మొత్తాన్ని మనం మల్టిప్లై చేయాలి. సో దట్ ఈక్వల్ టు 2 into 2 into 3 into 4. 2 into 2 into 3 into 4. 2 2 4, 12, 48. ఎల్సిఎం మనకు 48 వచ్చింది. ఇప్పుడు హెచ్సిఎఫ్ గురించి తెలుసుకుందాం. హెచ్సిఎఫ్ అన్న జీసీడీ అన్న బోత్ ఆర్ సేమ్. సో ఎగ్జాంపుల్ హెచ్సిఎఫ్కి 12, 36, 48 తీసుకున్నాం. హెచ్సిఎఫ్ ఎట్లా చేయాలంటే ఫస్ట్ మనం 2 నెంబర్లకి చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 12, 24. ఇక్కడ 12 చిన్నది కాబట్టి మనం డివైజర్లో వేసుకోవాలి. 24 పెద్దది కాబట్టి డివిడెంట్లో వేసుకోవాలి. 12 2s 24, 0. సో హెచ్సిఎఫ్ ఇక్కడ 12. నెక్స్ట్ ఇప్పుడు 2 నెంబర్లకి చేసాం కదా, ఇప్పుడు 3 నెంబర్లు వస్తే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 8, 36, 8, 36, 50. 8, 36 ఏ టేబుల్లో పోతుంది? 8 4s 32, 4. ఇక్కడ డివైజర్ ఉన్నది, ఇక్కడికి వచ్చేసరికి డివిడెంట్ అవుతుంది. ఎందుకంటే హెచ్సిఎఫ్ మనం 0 రిమైండర్ 0 వచ్చేదాకా చేయాలి డివిజన్. 8, 4 2s 8. ఇప్పుడు హెచ్సిఎఫ్ 4 వచ్చింది కదా, ఈ 4ని 50తో డివైడ్ చేయాలి. 4, 50.
మనం ఇట్లా 4 1 జార్ 4 అట్లా వేయకూడదు. మనం డైరెక్ట్ టేబుల్ చూసుకోవాలి. 4 12 జార్ 48 అట్లా. 2 సేమ్ ప్రాసెస్. ఇక్కడ డివైజర్లో వచ్చింది, ఇక్కడ డివిడెంట్ వస్తుంది. 2 4 0. ఇప్పుడు మనం ఫార్ములాస్లోకి మూవ్ అవుదాం. ఫస్ట్ ఫార్ములా ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు LCM ఇంటూ HCF. ఇప్పుడు LCM ఈక్వల్ టు ఇక్కడ ఇంటూ HCF ఉంది కాబట్టి ఇటు తీసుకెళ్తే బై అయింది. సో దట్ ప్రోడక్ట్ బై HCF. ఇప్పుడు HCF ఈక్వల్ టు సేమ్ ప్రాసెస్లో ప్రోడక్ట్ బై LCM. ఈ 3 మెయిన్ ఫార్ములాస్. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనకి LCM ఇచ్చారు 8, HCF 12. ప్రోడక్ట్ ఎలా కనుక్కోవాలి? మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు LCM ఇంటూ HCF. ప్రోడక్ట్ ఈక్వల్ టు LCM 8, HCF 12. సో దట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 8 ఇంటూ 12, 12 8 జార్ 96. ఇప్పుడు LCM ఇచ్చారు 24, ప్రోడక్ట్ 8. ఇప్పుడు ఎట్లా చేయాలి? మనకు ఆల్రెడీ ఫార్ములా ఇచ్చారు వాళ్ళు. LCM ఈక్వల్ టు ప్రోడక్ట్ బై HCF. HCF ఈక్వల్ టు ప్రోడక్ట్ బై LCM. ప్రోడక్ట్ 8 by 24, 1s 3s 1 by 3. ఇప్పుడు LCM ఎలా చేయాలి చూద్దాం. HCF 4, ప్రోడక్ట్ 11. LCM ఈక్వల్ టు ప్రోడక్ట్ బై HCF. మీకు కనుక ఈ 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోలేదంటే జస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు LCM ఇంటూ HCF ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా. ప్రోడక్ట్ ఇచ్చాడు 11, HCF ఇచ్చాడు 8. ఇప్పుడు ఎట్లా చేయాలంటే ప్రోడక్ట్ మీకు LCM ఫార్ములా గుర్తుకు రాలేదనుకోండి, ఇట్లా వేసేయండి. ప్రోడక్ట్ ఈక్వల్ టు LCM ఇంటూ HCF. ఇప్పుడు 11 ఈక్వల్ టు LCM ఇంటూ 8. LCM ఈక్వల్ టు 11 by 8. దీంతో ఫార్ములాస్ కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.